நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తీసుకోండి. గాయత్రి, నీకు రిషి తెలుసా? అయ్యో గాయత్రి, ఇదిగో ఈ నీళ్ళు తాగు. తాగు. కూర్చోరా, కూర్చో కూర్చో. నిన్నెవరో బలంగా తలుచుకున్నట్టున్నారు. నేను కాకుండా నిన్నంత బలంగా తలుచుకునేది ఎవరబ్బా? తలుచుకుంటేనే పొలమారుతుందా? మామూలుగా కూడా అవ్వచ్చు. సరే సరే, చిన్న మాటకి ఎందుకంత కోపడతావు? ఇందాకేదో అడుగుతున్నావు. అదా, నీకు రిషి తెలుసా? ఏ రిషి? మన ఇంటి ఎదురిల్లు కొనుక్కున్నాడుగా అతను. జస్ట్ చూశాను. పాపం చాలా మంచోడు గాయత్రి. ఇప్పుడు తన గురించే చెప్తుంటే బాధ అనిపించింది. ఏం చెప్పాడు? తన మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిందంట. తన వైఫ్ తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. తప్పెవరిదంట? రిషిదే తప్పన్నాడు. మరి ఇంకెందుకు బాధపడ్డం? తప్పులు అందరూ చేస్తారు గాయత్రి. రిషి చేసింది తప్పని తెలుసుకుని క్షమించమని అడుగుతున్నప్పుడు మానవత్వంతోనైనా క్షమించాలి కదా. అమ్మయ్యా, ఇద్దరూ మాట్లాడుకుంటున్నారా? సంతోషం. అవునవును, చాలా ఇంపార్టెంట్ విషయమే మాట్లాడుతున్నాడు మీ మేనల్లుడు. ఎరా సీను, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అదే అత్తయ్య, నేను ఊళ్ళోకి వస్తుంటే ఒకతన్ని కాపాడని చెప్పాను కదా, ఆ రిషి ఎదురింట్లోనే ఉంటున్నాడు. చాలా మంచోడు, నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అలాగా, మంచిది. అయినా ఎప్పుడు ఊళ్ళో వాళ్ళ విషయాలేనా? మీ ఇద్దరూ మాట్లాడుకోటానికి ఇంకేం దొరకలేదా? అయినా పొద్దు పొద్దున్నే ఎక్కడ తిరిగి వస్తున్నావురా? చాలా రోజులైంది కదా అని ఇదిగో ఊరు చూద్దామని వెళ్ళాను. ఊరు చాలా మారిపోయింది, మన గాయత్రిలాగా. చాలే ఊరుకోరా. మన గాయత్రి ఏం మారింది? నీ మీద కాస్త అలిగిందంతే. నేను శ్రీనుతో సరిగ్గా మాట్లాడకపోతే నేను గాయత్రిని కాదన్న విషయం తెలిసిపోతుంది. మాట్లాడవేంటే? అవునవును, నేనేం మారాను? ఇంతకు ముందులాగా నాతో ఏమీ ఉండట్లేదు. ఎంత చలాకీగా ఉండేదానివి, ఇప్పుడేదో పరాయివాడుతో ఉంటున్నట్టు ఉంటున్నావు. అదేం లేదు. సరే, మరైతే అలా బయటికెళ్దాం పద. మనం అలా తిరిగి చాలా రోజులైంది. సరే పద. ఆ
బా, మనం ఇలా బయటకు వచ్చి ఎన్ని రోజులైందో కదా. చాలా రోజుల తర్వాత నీతో కలిసి ఇలా నడుస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు గాయత్రిలా లేవు. నీలో చాలా మార్పు కనిపిస్తోంది. మార్పు ఏంటి? నేను నాలానే ఉన్నానే. లేదు, నీ మాట తీరు, ప్రవర్తన అన్నీ కొత్తగానే అనిపిస్తున్నాయి. అదేం లేదు, అదంతా నీ భ్రమ. లేదు గాయత్రి, నువ్వు నాతో ఎంత ప్రేమగా ఉండేదానివో ఇప్పుడు అలా కనిపించట్లేదు. అలా పేరు పెట్టి పిలిచేదానివి కూడా కాదు, బావా అని పిలిచేదానివి. ఇంకా ప్రేమొస్తే ఒరే బావా అని కూడా పిలిచేదానివి. ఇప్పుడు ఆ పిలుపు లేదు. అదా, అప్పుడంటే మనం చిన్నపిల్లలం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా. ఎంత వరసైన వాళ్ళు పెళ్లి చేసుకున్నా పెళ్లి కాకముందు నువ్వు అని పిలిచిన వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏవండి అని పిలుస్తారు కదా. ఇది అంతే, వయసుని బట్టి పిలుపు మారాలి. నువ్వు చెప్పింది నిజమే. గాయత్రి నాకు దూరం దూరంగా జరుగుతోంది, అంటే ముట్టనట్టుంటుందేంటి?